జాతీయ వ్యవహారాల్లో చాలా ఒక కుదిపేస్తున్న సంఘటన వ్యాపం కుంభకోణం. మన రాష్ట్ర విషయాలకు వస్తే, రెండు రాష్ట్రాలకు వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో ఉన్నారు. అంటే ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల వల్ల వచ్చే పెట్టుబడులు ఏమిటి, వాటి వ్యవహారాలు ఏమిటి ఒకసారి మాట్లాడుకుందాం. అట్లాగే తెలంగాణలో జరుగుతున్న ఈ రేవంత్ రెడ్డి వ్యవహారం, మళ్ళీ కొత్తగా ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది దీనిలోకి, జిమ్మి బాబు అని చెప్పి ఆయనకు కూడా నోటీసులు సర్వ్ చేసింది తెలంగాణ ఏసీబీ. సండ్ర వెంకట వీరయ్యకు ఆల్రెడీ నోటీసులు సర్వ్ అయి ఉన్నాయి, ఆయన మళ్ళీ వస్తానని చెప్పారు. ఇవాళ ఫైనల్ నోటీస్ ఇష్యూ చేసినారు, ఈరోజు సాయంకాలం కల్లా రావాలి. ఈ విషయాలు మాట్లాడుకుందాం. కృష్ణసాగర్జీ ఫస్ట్ చెప్పండి, ఈ వ్యాపం కుంభకోణం గురించి మాట్లాడుకుందాం. చాలా ఇది మొత్తంగా జాతీయ స్థాయిలో ఒక పెద్ద సంచలనంగా మారింది. 40 మందికి పైగా చనిపోయారు. ఈ వ్యాపం కుంభకోణం ఏమిటి? నిన్న తాజాగా డీన్, ఒక మెడికల్ కాలేజ్ డీన్ చనిపోయినారు. ఆయన జబల్పూర్ మెడికల్ కాలేజ్ డీన్. అంతకుముందు ఒక 2 రోజుల ముందు ఒక టీవీ జర్నలిస్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళి దీని మీద విషయాల సేకరణకు వెళ్ళిన టీవీ జర్నలిస్ట్ చనిపోయాడు. అనుమానాస్పద స్థితిలో నిందితులు, విట్నెసెస్, సాక్షులు, కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులు వరుసగా చనిపోతున్నారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ముప్పు తెచ్చేట్టుగా ఉంది. అంటే మీరు అన్న దానిలో చాలా మటుకు వాస్తవాలు ఉన్నాయండి. ఎందుకంటే 2003లో స్టార్ట్ అయిన ఈ పర్టికులర్ స్కామ్ అంటే బయటపడేసరికి స్కామ్ అయింది, లేకపోతే ఒక గుడుపుటాని ఒక రాజకీయ అధికారుల ప్రజల నెక్సెస్ ఏ విధంగా ఉన్నది అన్నది అంటే ఒక మెలో డ్రామాతోని ఒక థ్రిల్లర్ లాంటి పరిస్థితి. 2003లోనే అంటే బాబులాల్ గౌర్ గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. 2005 దాకా వారు ఉన్నారు. వారి తర్వాత చౌహాన్ గారు రావడం జరిగింది. చౌహాన్ గారు వచ్చి కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు అంటే 3 టర్మ్స్ ఆయన ఎన్నుకోబడ్డారు. అంతకుముందే విదిశా నుంచి ఆయన 5 సంవత్సరాలు అంటే 5 పర్యాయాలు ఎంపీగా ఉన్న మనిషి. ఎంఏ ఫిలాసఫీ చేసి చాలా పెద్ద విద్యావంతుడు, చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇప్పటికి కూడా ఒక సొంత ఇల్లు, పెద్ద భవనం లాంటిది లేనివాడు. చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. ఓకే. కానీ తప్పకుండా ఆయన వచ్చినాక కూడా 2003 నుంచి మొదలుపెట్టి ఎంపీపీఈబీ అని మధ్యప్రదేశ్ ఎగ్జామినేషన్ బోర్డ్, ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ అనే బోర్డు మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, టీపీఎస్ఎస్సీ లాగా మన దగ్గర ఓన్లీ ఉద్యోగాల కోసం ఉంటుంది. అక్కడ ఏంటంటే అన్ని పెద్ద కళాశాలలకు అడ్మిషన్స్ కూడా దాని నుంచి జరుగుతాయి. మన దగ్గర ఎంసెట్ లాంటివి కూడా అదే బోర్డు కండక్ట్ చేస్తుంది. ఎగ్జామినేషన్స్ అన్నీ అదే కండక్ట్ చేస్తుంది. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది, అడ్మిషన్స్ ఇస్తుంది, ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఏది ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఒకటే బోర్డు చేస్తుంది. విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. అంత పవరు ఒకటే బోర్డుకి ఆపాదించి ఉండడం కూడా మంచి పద్ధతి కాదు. కానీ అది నడుస్తూ ఉంది అనాదిగా. సో అది నడుస్తూ ఉంటే ఎవరైతే పైసలు పెట్టి డబ్బు పెట్టి కొనుక్కోగలుగుతారో ప్రజలే, వాళ్ళు కొనడం మొదలుపెట్టారు. ర్యాంకులు కొనడం, ఉద్యోగాలు కొనడం, అడ్మిషన్స్ కొనడం, ఎగ్జామినేషన్లో ర్యాంకులు కొనడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంపీపీఈబీలో వాళ్ళు ఎన్ని పర్యాయాలు వాళ్ళు గవర్నమెంట్ మారినా కూడా వాళ్ళు ఒక జలగల్లా సిస్టంలో పారాసైట్స్గా మారి డబ్బులు తీసుకొని ర్యాంకులు ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం చేయడం జరిగారు. దాంతో వేల మంది అంటే ఎవరైతే ఇనెలిజిబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడం జరిగింది, ఎగ్జామినేషన్లో ర్యాంకులు రావడం జరిగింది, వాళ్ళకి అడ్మిషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ లాభాలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగిపోయినాయి. ఎప్పుడైతే 2013లో దీన్ని ఒక విజిల్ బ్లోవరు, ఒక జర్నలిస్ట్ దాన్ని బయటపెట్టడంతో ఈ మొత్తం స్కామ్ బయటపడ్డది. దానిలో రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఉన్నారు, దాని తర్వాత అధికారులు కలిసి ఉన్నారు, దాని తర్వాత ప్రజలు కలిసి ఉన్నారు, ఎవరైతే అనర్హులో ఉన్నారో తల్లిదండ్రులు. సో చౌహాన్ గారు 2014లో ఎస్టీఎఫ్ అని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం బయటికి రాగానే 2000 మందిని 6 నెలల్లో 2000 మందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళలో తల్లిదండ్రులు ఉన్నారు, ఈ అనర్హుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇంతకుముందున్న ఫార్మర్ మినిస్టర్ని కూడా వీరు అరెస్ట్ చేయించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారు ఏం చేయాలనో అది చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి. అయినా కూడా వారి పరిధిని దాటి డెప్త్ కూడా, లోతు కూడా చాలా ఉండేసరికి ఈ హత్యలు నాకు తెలిసి నా అనాలిసిస్లో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ విస్తృత ఈ అవకాశాలు ఎవరైతే ఉపయోగించుకున్నారో, అంటే దుర్వినియోగం చేశారో, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు వేలలో ఉండేసరికి
వాళ్ళు రేపొద్దున అరెస్ట్ అవుతారనే భయంతో ఎక్కడికక్కడ ఎవిడెన్స్ని రూపుమాపే విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని కంప్లీట్గా చంపే పరిస్థితి జరుగుతుంది. వన్ ఇష్యూ మీరే చెప్తున్నట్టుగా శివరాజ్ సింగ్ చౌహాన్ దిస్ ఇస్ థర్డ్ టర్మ్, మరి ఆయన 3వ టర్మ్ వరకు కూడా ఇట్లాంటి ఒక భయంకరమైన నిజానికి దిస్ ఈజ్ హార్మింగ్ ది సొసైటీ. అంటే పీపుల్ హూ ఆర్ నాట్ డిజర్వింగ్, పీపుల్ హూ డజంట్ క్వాలిఫై ఆర్ గెట్టింగ్ ది జాబ్స్, గెట్టింగ్ అడ్మిషన్స్, దే ఆర్ బికమింగ్ డాక్టర్స్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. ఇట్లాంటిది ఆయన 2 టర్మ్లు అయిపోయి 3వ టర్మ్ నడుస్తున్నప్పుడు ఇంతకాలం ఎందుకు ఆయన తప్పకుండా కూడా అలౌ చేస్తూ వచ్చారు? తప్పకుండా ఆశ్చర్యకరమే అండి. అంటే ఆయనకున్న ఎఫిషియన్సీ ఈరోజు మధ్యప్రదేశ్లో చూస్తే రైతాంగం కానివ్వండి, వాళ్ళ గ్రోత్ కానివ్వండి, వ్యవసాయ గ్రోత్ రేట్ కానివ్వండి 12.8% నుంచి, అంటే లాస్ట్కి 4% ఉన్నదాన్ని ఈరోజు 15.5% తీసుకురాగలిగారు. చాలా ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్, చాలా జనాకర్షణ గల చీఫ్ మినిస్టర్, 3 సార్లు ఎంతో పెద్ద మెజారిటీతో గెలిచిన చీఫ్ మినిస్టర్. కానీ ఆయన ఎఫిషియన్సీ అంతున్నా కూడా ఇంత పెద్ద ఉడుపుటాన్ని బయటకెందుకు రాలేదు అన్న దాని మీద ప్రశ్నలు తప్పకుండా కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా దాన్ని సీరియస్ కన్సిడరేషన్కి తీసుకున్నారు. ఆ ఫైల్ వారి దగ్గర ఉన్నది కాబట్టి సత్వరంగా సిబిఐ ఎంక్వైరీ మాత్రం దాని మీద వచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటిదాకైతే వారు కోరలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ విల్ ఎస్టీఎఫ్ ఎంక్వైరీ చేస్తుంది అంటా ఉన్నారు. కానీ నాకు తెలిసినంత మేరలో తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ ఇనిషియేట్ చేసే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. రంగారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రంగారెడ్డి గారు చెప్పండి, ఈ కుంభకోణం నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరుకున పడేసింది. చాలా గందరగోళంగా ఉంది. 40 మందికి పైగా చనిపోయినారు. ఎవరు సాక్ష్యం ఇస్తానంటే వారు చనిపోతున్నారు, ఎవరు దీన్ని దర్యాప్తు చేయాలనుకుంటే వారు చనిపోతున్నారు, ఎవరు దీన్ని రిపోర్ట్ చేయాలనుకుంటే వారు చనిపోతున్నారు, ఎవరైతే నిందితులు వారు చనిపోతున్నారు. ఇప్పుడు మనం మిత్రుడు చెప్పినట్టుగా పాపం వారు దాన్ని ఏ విధంగా అయితే వాస్తవికాలన్నాయో కొంత మటుకు ఒప్పుకున్న దాన్ని చూస్తే నిజంగా మెచ్చుకోదగ్గదే వాస్తవాలను. కాకపోతే ఏంటంటే నేను నిజాయితీ పరుని కానీ నా చుట్టూ ఉన్న పక్క వాళ్ళందరూ దొంగలు ఉంటారు కానీ నేను ఆనెస్ట్గా ఉన్నాను అన్నది సిస్టంలో తప్పు. ఇంకా వాళ్ళు ఈయన తప్పు చేసినా వాళ్ళు కింద వాళ్ళని తప్పు చేయకుంటుండటం కూడా ఇంకొక కాడికి నయం. ఎందుకంటే ఒక సర్జన్ ఉంటాడు, సర్జన్ ఆపరేషన్ చేసేటోడు నేను మంచిగా చేస్తున్నా కానీ కింద మందులు ఇచ్చేటోడు ఆ మిషన్ తప్పించింది కాబట్టి పేషెంట్ చచ్చిపోయిందంటే డాక్టర్ కూడా డాక్టరే రెస్పాన్సిబిలిటీ కదా. ఈ హ్యాస్ టు టేక్ హిస్ టీమ్ ఆర్ ఎవ్రీథింగ్. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే కూడా 15 సంవత్సరాలు ప్రజాకర్షణ గల నాయకుడు దీన్ని చూసుకోలేదంటే అది ఎవరి మీద అభియోగం వస్తుంది? వారు నిజంగా నిజాయితీ పరుడు అయితే 1 నిమిషంలో రాజీనామా పడేసేది నేను తప్పు చేసిన. సరే వారిని మళ్ళీ ప్రజలు కోరుకుందరో ఇంకోరు కోరుకుందరో. కాకపోతే మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆయన ప్రజలు కోరుకుంటున్నారనే విషయం 3వసారి ఆయన మంచి మెజార్టీతో గెలవడం, ఆయన ప్రభుత్వం మళ్ళీ మంచి మెజార్టీతో రావడం అనేది నిదర్శనం. ఇవన్నీ బయటికి రాలేదు కదా ప్రజల దగ్గరికి. ఇవన్నీ వస్తే 3వసారి కదా 1వసారి రాకపోతుండే కదా. ప్రజల దగ్గరికి కప్పిపుచ్చుకుంటా దీన్ని కాపాడుకుంటా దీన్ని బయటికి రాకుండా ఉండటానికి. సో 1 సంవత్సరం అంటే వేరు మాట, 2 సంవత్సరం అంటే వేరు మాట. వారు చెప్పిన ప్రకారంగా చూస్తే నిజంగా నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు మీ డిబేట్లో రాకముందు. ఇన్ని ఉద్యోగాలలో ఇంత పెద్ద స్కామ్ జరిగి ఇంత పెద్దగా ప్రజలు దోస్తున్నారు, వాళ్ళు దోస్తున్నారు, కానీ నేనేం చేస్తలేను అన్నదానికి మనం ఎట్లా సమాధానం చెప్తాం చెప్పండి మీరు? వారు చెప్పిన దానికే నేను చెప్తాను. కానీ ఏదేమైనప్పటికైనా ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రజలలో మనం ఏదైతే ఇంప్రెషన్ బిల్డప్ చేద్దామని ఏదైతే కోణంలో వచ్చినాం, మనం దేశం అభివృద్ధి చేస్తామన్న కోణంలో మొన్న మా ప్రభుత్వం పడిపోలేదండి. అప్పుడు జరిగిన ఇసుంటి సంఘటనలను చూసి ప్రజలకు పోయి ఆ ప్రజలలో ఉన్న వ్యతిరేకత మాకు వచ్చింది. ఇవాళ అభివృద్ధి చేసిన దేశాలలో కంపేర్ చేస్తే ఈవెన్ అడ్వాన్స్ కంట్రీస్ కన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది మన దేశంలో. సరే అన్ని కోణాల్లో జరగకపోవచ్చు. మన నాగార్జున సాగర్ 4 నెలలు కడతామని టెండర్ పిలిచి 9 నెలలు అవుతుండొచ్చు. కాకపోతే దాని మీద కాదు ప్రజలు రియాక్ట్ అయింది. ఇట్లా జరిగిన దాని మీద రియాక్షన్ అయింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద రియాక్షన్ వస్తే వారు కృష్ణసాగర్ గారు చెప్పేది ఏముంది? మా నాయకుడు ఫిలాసఫీ చదివిండు, మా నాయకుడు ఆనెస్ట్ ఉన్నాడు, మా నాయకుడు. అరే నీ ఆనెస్ట్ కాదు కదా, యు ఆర్ ద హెడ్, యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ తప్పు జరిగినా మనం రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పార్టీలో ఇవాళ సోనియా గాంధీ గారు తప్పు చేసిందని లేదు, పలానా కుంభకోణం అయిందంటే పార్టీ మీదనే పడుతుంది, వ్యవస్థ మీదనే పడుతుంది. ఇది ఏదేమైనప్పటికైనా ఇంకొకటి ఎంత క్రిమినల్ యాటిట్యూడ్ అంటే స్కాములు జరిగినాయి ఈ దేశంలో, జరగలేదని ఏం కాదు, ఈ దేశంలో తప్పులు జరిగినాయని ఏం లేదు. తప్పు చెప్పిన వాళ్ళ చంపడం అనేది ఇంతకన్నా పెద్ద క్రిమినల్ యాటిట్యూడ్ అసలు ఇండియన్ హిస్టరీలో ఉందా చెప్పండి.
తప్పులు చేసినప్పుడు బొగ్గు స్కామ్ రాగానే అది చెప్పిన చంపుడు అయితే లేదు కదా, పలానా స్కామ్ రాగానే చంపడం లేదు. కోర్టులు సిబిఐలు పనిష్మెంట్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు డిబేట్ చేసేవాళ్ళని కూడా చంపితే పెద్ద విచిత్రమే లేదన్న కోణంలో వచ్చింది. అందులో జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మీద ఎంత గౌరవపదంగా ఉండాల్సిన రోజులలో వాళ్ళని ఎంత కాపాడుకోవాల్సిన, సరే ఒకటి చనిపోయినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, అతనికి ఒక షెల్టర్ ఇవ్వాలి, వాస్తవాలు బయటికి తేవాలి. మనం నిజాయితీ పర్లేదు, చంపని వాడు చంపితే వాళ్ళు భయపడి అట్నే ఉంటారు. కానీ నేను ఆనెస్ట్ ఉన్నా అన్న వాదన తప్పు, చాలా తప్పు అది. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైనా విమర్శ, ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేసిన ఏ స్కామ్లో కూడా మీరు చేయలేదా అని అంటుండ్రు, లేకపోతే డిబేట్లో చూడాలి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మన సాగర్ గారు కనీసం నిజంగా మన గౌరవం కాపాడాడు. దాన్ని ఒప్పుకోవడానికన్నా ఒక కోణంలో మాట్లాడు. మీరు దొంగతనం చేయలేదా అంటారు, డిబేట్లో నేను చూస్తున్న నేషనల్ డిబేట్లో పలానా తప్పు కాలేదా అని అంటారు. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్ కదా. దిస్ ఈస్ బీయింగ్ డిబేటెడ్ ఫర్ లాస్ట్ 10 days కదా. ఈవెన్ నేషనల్ మీడియా కూడా చాలా సీరియస్గా డిబేట్ చేస్తున్నది. కృష్ణసాగర్ జీ పొలిటిసైజ్ కూడా అయిపోయింది. నిన్న జర్నలిస్ట్ ఫ్యూనరల్కి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, కేజ్రీవాల్ గారు వెళ్ళారు. బర్తరఫ్ చేయాలి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అనే ఒక డిమాండ్. అంటే బాధ్యత తప్పకుండా కూడా శివరాజ్ చౌహాన్ గారి మీద ఉన్నది, దాని క్వశ్చన్ లేదు. భారతీయ జనతా పార్టీ దాని మీద వెనక ఏం పోతలేదు. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి, వారు పెద్దలు అన్నట్టు వారు హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉన్నారు కాబట్టి వారి బాధ్యత తప్పకుండా ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వ హత్యలు కాదని మాత్రం ఖరాఖండిగా చెప్పగలుగుతాం. ఇది ఏంటంటే ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, ఎవరైతే దాన్ని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొరకకుండా, అంటే వాళ్ళు ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వచ్చారు. హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే నిజంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఎక్కడ కూడా, బీహార్లో కూడా జరగవు అట్లాంటి హత్యలు. అట్లాంటిది మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయంటే స్కామ్ ఎంత డీప్ ఉన్నదో అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వానికి అంత స్ట్రక్చర్, ఈ హత్యల్ని ఆపే అంత స్ట్రక్చర్ లేకుండా ఉండే అంత లోతు స్కామ్ జరిగింది. అది 100% దాన్ని సమర్థించే విషయమే లేదు. అక్కడ చౌహాన్ గారు కూడా ఈ హత్యల్ని ఆపడానికి, ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోవడానికి మాత్రమే, లేకపోతే 2000 మందిని అరెస్ట్, అంటే పార్టీలకు అతీతంగా ఆయన అరెస్ట్ చేయకపోతుంటారు. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అయినా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు హత్యలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు బయటకు రాకుండా. ఎందుకంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి దొరకకుండా న్యాయ వ్యవస్థకి పోదామని చెప్పి ఉన్నవాళ్ళని చంపేస్తూ ఉన్నారు. అది జర్నలిస్టులను చూస్తలేరు, డాక్టర్లను చూస్తలేరు, విజిల్ బ్లోవర్స్ని చూస్తలేరు, అందరిని చంపుతూ ఉన్నారు. కానీ అది చాలా అరాచకమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా శివరాజ్ చౌహాన్ గారు, నేను అనుకున్నది ఏంటంటే ఈ వారంలోనే వారు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. దాని తర్వాత వారు బాధ్యత తప్పకుండా తీసుకుంటారనే వాళ్ళు. ఇక బర్తరఫ్ గురించి అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్. ఆయన, నేను అన్నట్టు ప్రజాకర్షణ పక్కకు పెడితే ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ప్రజల వ్యతిరేకత వస్తే తప్పకుండా కూడా పోవాల్సిన అవసరం వస్తుంది. ఎవరైనా పోవాల్సి వస్తుంది, మేమైనా పోవాల్సి వస్తుంది, వేరే వాళ్ళైనా పోవాల్సి వస్తుంది. బాబులాల్ గౌర్ కూడా పోయారు, సోనియా గాంధీ గారు కూడా ఈరోజు లేరు. కాబట్టి ప్రజా వ్యతిరేక పరిస్థితులు వస్తే తప్పకుండా ఏ రాజకీయ నాయకుడు అయినా దానికి సమాధానం చెప్పాల్సిన రైట్. కృష్ణార్జీ, మనం టీఆర్ఎస్ నాయకులు నరసింహ గారిని అడుగుతాం. నరసింహ గారు జరుగుతున్న చర్చ దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే సమాజంలో ఎప్పుడైనా ఏంటంటే పేదరికం చాలా ఉంది. అయితే దేశం యొక్క ఆర్థిక స్థితి కేవలం 5-10% జనాల యొక్క చేతుల్లోనే ఉంది. అయితే 90% పీపుల్ ఏంటంటే తమ పిల్లలను చదువుకోవడం కోసం ఇలా కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఆనాడు నుంచి కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ చదివించి తమ జీవితంలో ఎట్లా పైకి రావాలి, తమకున్నటువంటి వ్యవస్థలు మౌలిక వసతులు ఎట్లయితే మా దగ్గరికి రాలే వాటిని ఎట్లా సంపాదించుకోవాలి, సొసైటీతో పాటు మనం ఎట్లా ఎదగాలని పేరెంట్స్, కుటుంబ సభ్యులు కష్టపడి తమ పిల్లలు చదువుకుంటారు. అయితే పిల్లలు ఏంటంటే బాగా చదువుకొని పైకి వస్తున్న క్రమంలో ఎవరైతే అర్హత సాధించారో ఈ ఉద్యోగాల కోసం కానివ్వండి, దీనికోసం కానివ్వండి, వాళ్ళ అర్హతను చేసే విధంగా వాళ్ళ జీవితంలో పైకి రాకుండా ఏంటంటే ఈ అక్రమార్కులు, ఈ డబ్బు సంపాదన పరులు ఎవరైతే ఉన్నారో, నిజమైన హక్కుదారులు, నిజమైన అంటే కాయ కష్టం చేసి ఎవరైతే గ్రౌండ్ నుంచి 90% పీపుల్ నుంచి వచ్చినటువంటి పేద ప్రజల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో పైకి రాకుండా అణచివేయడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. అంటే నేను ఏమంటున్నానంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏంటంటే కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ అధికారం కానివ్వండి, ఆర్థిక ఇది కానీ ఉండడం వలన సమాజంలోని పేదరికం రాకుండా ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి అక్రమదారులకు, అన్న చెప్తున్నాడు శివరాజ్ చౌహాన్ కావచ్చు, ఇంకెవరంగా అధికారంలో ఉన్నవాడు ఎవరు కూడా ఏంటంటే వీళ్ళకు ఒత్తాస పడకుండా, అంటే పొలిటికల్గా మాట్లాడకుండా నేరం చేసిన ఎవరైనా సరే వాళ్ళను శిక్షించడం కోసం సిద్ధంగా ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైతే అర్హత పొంది ఉన్నారో, ఎవరైతే పదవులు వాళ్ళకి రావాల్సిన విధంగా ఉండాల్సిందే రాజకీయ పార్టీ, ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ. అట్లా ఉండకుండా ఏంటంటే ఇప్పుడు పార్టీల పరంగా మనం కొట్లాడుతూ ఉన్నాం, ఈ పార్టీ చేసిందని ఆ పార్టీ చేసిందని, అట్లా కాదు కదా. కానీ ఇది వ్యాపం కుంభకోణం దగ్గరికి వచ్చేసరికి ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. వేలాది మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే
అక్యూజ్డ్ వేల సంఖ్యలో ఉన్నారు, కుంభకోణాలు చేసేటోడు సాక్షులు వేల సంఖ్యలో ఉన్నారు. కుంభకోణాలు చేసేటోడు పార్టీలో చేరి పార్టీలో చేస్తారు. సపోజ్ పార్టీలో వాడిగిన పలానాన్ని దొంగ అని మనం పట్టుకున్నాం అనుకో, నీ పార్టీ చేసిందని అభియోగం ఇస్తారు. ఎవడైనా పార్టీ సిద్ధాంతం రాసుకునేటప్పుడు నా పార్టీ పలానా దొంగతనానికి అని రాయడు, ఆ పార్టీలో చేరి పార్టీల మీద వస్తారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. నరసింహ గారు అన్నట్టు పార్టీ లైన్స్కి అతీతంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి లేకుండా పోయి ఇదంతా కూడా స్కాండలైజ్ అవుతుంది. మొత్తంగా దీన్ని క్లీన్స్ చేయాల్సిన అవసరం అవుతుంది. వారు ఇంతకు ముందే గుర్తుపట్టాల్సిన అవసరం ఉండే, దాని మీద చర్యలు అవసరం ఉండే, దాని మీద ఉక్కుపాదం ఇంకా పెద్దగా ఆ మేరకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కొంత నరసింహారావు గారు అన్నట్టు రెస్పాన్సిబిలిటీ నరసింహారావు గారు అన్నట్టు మేము కూడా ఆశపడ్డాం. ఎందుకోసం అంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎడ్యుకేషన్ ఏదైతే జరుగుతున్నదో దాన్ని నేషనలిజం చేసే విధంగా ప్రజలలో మాట్లాడిండు కేసీఆర్ గారు. దాని మరి ఆచరణ లేదు. రంగారెడ్డి గారు మన ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. మనతో